జీవనోపాధి కోసం కువైట్ కు వెళ్లి ఇస్లాం మతంలోకి మారిన శ్రీనివాసులు ఆయన భార్య పుష్ప తిరిగి స్వచ్ఛందంగా హిందూ మతంలోకి చేరినట్లు తెలిపారు. తిరుపతిలో సమావేశం నిర్వహించారు. శ్రీనివాసులు మాట్లాడుతూ కువైట్ లో పరిస్థితుల దృష్ట్యా మతం మారాల్సి వచ్చిందని, అయితే తిరిగి స్వదేశానికి వచ్చిన తర్వాత తన బాల్య స్నేహితుడు భూమన కరుణాకర్ రెడ్డి ప్రోత్సాహంతో హిందూ మతంలోకి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. తిరుమల కొండకు వెళ్ళినప్పుడు కూడా లోపల ఒక అసంతృప్తి ఉండేదని, ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పుష్ప మాట్లాడుతూ అక్కడి పరిస్థితుల వల్లే ఇస్లాం మతంలోకి వెళ్లామని, ఇప్పుడు మనస్ఫూర్తిగా హిందూ మతాన్ని స్వీకరించామని తెలిపారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తాము 50 ఏళ్లుగా స్నేహితులమని, 2 ఏళ్ల క్రితం కలిసిన తర్వాత హిందూ మతంలోకి తిరిగి రావాలని కోరినట్లు చెప్పారు. ఈ రోజు పునఃస్వీకరణ మహోత్సవం ద్వారా దంపతులను హిందూ మతంలోకి తీసుకువచ్చామని వెల్లడించారు. ఎందుకు ఇలాగా మారావు, నువ్వు ఇలాగా మారు హిందూ ధర్మస్థం మంచిది అని చెప్పగా అతను చాలా ఒత్తిడి చేస్తూ వచ్చాడు. చాలా ఇప్పుడు 1 సంవత్సరం నుంచి ఇంకా ఎక్కువ ఒత్తిడి చేస్తున్నాడు. కానీ నేను అందుకనేసి మళ్ళీ దీనికి సరే అని చెప్పి నిన్న మాట్లాడుకొని మేమంతా చేసుకున్నాం. ఇలాగా మీ హిందూ మతానికి మారేదానికి చేశారు. దానికి నేను కూడా సమ్మతిపడి మారాను. మారాలంటే మనసు బాగుంది కాబట్టి మనకి చేరాలని అనిపించింది. నాకు చేరిన 2 ఏళ్ళుగా నుంచి అతను అడుగుతూనే ఉన్నాడు ఒత్తిడిగా. కానీ నేను మారుతాం అని చెప్పి ఎలాగో ఇప్పటికి ఈ రోజుకి అది అనుకూలంగా కుదిరింది మాట మాకు. అతను ఇప్పుడు కాదులే ఎన్నో తర్వాత చెప్పాడు, కానీ నాకు సంతోషంగా ఉన్నది. చాలా ఇది అతను చాలా ఒత్తిడి వల్ల నేను నెలగా ఇప్పుడు వచ్చి దగ్గరగా వచ్చి 5-6 ఏళ్ళు అయిపోయింది ఉండింది. కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా మేము మా అన్నదమ్ముడు చేయించినారు. మేము చల్లగా ఉండాలని మాకు దీవించినారు. అందువల్ల మేము హిందూ మతంగా మారినాం. ఈరోజు బాబు కొంచెం సైలెంట్గా ఉండమన్నా.